వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఆమె మరి వాళ్ళ అన్నగారిని జైల్లో పెడితే దొంగ కేసులు పెట్టి నువ్వు చిదంబరం అందరూ కలిసి సోనియా కలిసి మరి జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి జైల్లో పెడితే ఆ బాధ్యత తన నెత్తి మీద వేసుకుని అప్పుడు బై ఎలక్షన్స్ వచ్చి ఉన్నాయి. ఆ ఎలక్షన్స్లో ఆమె ఎంత కష్టపడి వాళ్ళ అమ్మగారును ఆ అమ్మాయి పాపం చెల్లెలు ఏనాడు బయటికి రాని అమ్మాయి కష్టపడి రాష్ట్రం ఆ ఎలక్షన్స్ పర్యటించి 18 సీట్లకు కాను 15 సీట్లు ఇద్దరు లేడీస్ గెలిపించారంటే సిగ్గుపడాల ఈ చంద్రబాబు నాయుడు. నీకు డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితే ఆడవాళ్ళు ఓడించారనేటువంటి అక్కస్సుతో నువ్వు అతి దారుణంగా ఈరోజు వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ అతి దారుణంగా ఈ తెలంగాణ ఇంటెలిజెన్స్ అనే పేరుతో ఇక్కడ పెట్టి ఎవరు బిల్డింగ్లో పెట్టారు? ఎన్బీకే అంటే నందమూరి బాలకృష్ణ బిల్డింగ్స్లో రోడ్ నెంబర్ 36 బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్ పెట్టినటువంటి ఆ భవనంలో ఇన్నాళ్లుగా కూడా అక్కడ ఈ వెబ్సైట్ పెట్టుకొని ఈ షర్మిల మీద మామూలు వాళ్ళు అసలు మగవాళ్లే చదవటానికి వీల్లేనంత భయంకరమైనటువంటిది. మగవాళ్ళని దూషించుకోరు. అలాంటిది ఒక ఆడమనిషి మీద ఇంత పిచ్చిగా ఇదంతా ఎవరు చేయిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు అనేది అందరికీ తెలుసు. అసలు ఏమిటి వీళ్ళ సంస్కారాలు? మొత్తం కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత డేటాని చోరీ చేస్తారు. ఇలా మహిళల్ని నన్ను అవమానం చేసుకుంటూ వచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా వ్యక్తిగత హననం చేస్తానే వచ్చారు. కానీ ఈరోజు ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి నీకేం అపకారం చేశాడయ్యా? నీకు ఎంతో మంచి చేశాడు. నీ మీద వేసినటువంటి కేసును కూడా మహానుభావుడు ఎవరో చెప్పి నువ్వు వెళ్ళి కాళ్ళు పట్టుకున్నావు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాళ్ళు పట్టుకొని మన ఇద్దరం మిత్రులం కదా, నువ్వు నా మీద కేసు వేస్తావంటే ఆయన అసలే బోళా శంకరుడు నమ్మి అది తీసేసి ఆ కేసును కూడా విత్డ్రా చేసుకుంటే అంత మహానుభావుడు. అన్నిటినీ మించి ఈ బాలకృష్ణ చేసిన దుర్మార్గం వాళ్ళ ఇంట్లోనే అటెంప్ట్ మర్డర్ అందరికీ తెలుసు. ఆయన భార్య కలిసి మరి ఆయన మీద సురేష్ మీద, తర్వాత సత్యనారాయణ మీద, బెల్లంకొండ సురేష్ కొత్త సత్యనారాయణ మీద 16 సార్లు మీరు కాల్పులు జరిపితే అది నిజంగా ఎటువంటి కేసు? జీవిత ఖైదు అనుభవించాల్సినటువంటి కేసు అది. పిచ్చోడుగా ఒక ఇది తీసుకొని వచ్చి మెంటల్ అని చెప్పి అతనికి ఒక సర్టిఫికేట్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి అతన్ని చేయించుకున్నావు. కానీ ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అది మర్చిపోవద్దు. ఆయన ఒక్క మాట అనుకొని ఉంటే ఈ కేసుని యాజ్ ఇట్ ఈజ్గా మీరు శిక్షణ అమలు జరపండి అని ఒక్క మాట అంటే ఎక్కడుండేవాడు బాలకృష్ణ? జీవిత ఖైదు అనుభవిస్తూ జైల్లో వాడు ఆ అబ్బాయి భార్య ఇద్దరు జైల్లో కూర్చొని ఉండేవాళ్ళు. అట్లాంటి వాళ్ళని తప్పించిన మహానుభావుడు అదేవిధంగా వారం రోజులు గడవకుండానే అదే ఇంట్లో ఎవరో చంపారని అబద్ధం చెప్పి తను స్వయంగా చంపాడు గార్డుని, అందరికీ తెలిసినటువంటిదే. అట్లాంటి హత్య కేసును కూడా నీరుగార్చినటువంటి పోలీసులు ఆ రోజు ఉండేటువంటి ఎన్టీఆర్ గారి టైంలో పనిచేసినటువంటి ఆయనకి తీసుకెళ్ళి ఒక పెద్ద పదవి ఇచ్చారు, ఆర్పి సింగ్. మేము పేర్లతో కూడా సహా చెప్పగలను నేను. ఇట్లాంటి నీచమైన కార్యాలకు, ఇటువంటి నీచమైన పనులకు నీ కుటుంబం ఆలవాలం అయిపోయింది. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు కుటుంబంలో ఇలాంటి ఈ అబ్బాయి ఎట్లా పుట్టాడో కూడా నాకు అర్థం కావట్లేదు అస్సలు. ఇంత దారుణంగా ఎక్కడైనా డయాస్ మీద మాట్లాడేటప్పుడు స్త్రీలను గౌరవంతో మాట్లాడతారు, కానీ ఇతను అసభ్యకరమైన మాటలు మనం విన్నాము ఎన్నోసార్లు. స్త్రీలను ఎంత హీనంగా మాట్లాడాడో, వాళ్ళని ఒక భోగ వస్తువులాగా మాట్లాడినటువంటి ఇతను ఎన్టీఆర్ కొడుకంటేనే ఒక అసహ్యం వేస్తూ ఉంది. ఈరోజు నీకు తెలియకుండా నీ బిల్డింగ్లో ఇట్లాంటి పిచ్చి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే నీకు తెలీదా? నీ బావ నువ్వు కలిసి వైఎస్ఆర్ కుటుంబం నీకేం హాని చేశారు? నీకు మేలు చేసి నిన్ను రోడ్డు మీద గౌరవంగా తిరిగేటట్టు చేసినటువంటి కుటుంబానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి లేకపోతే, వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోతే నీకు అసలు ఎటువంటి శిక్ష పడేదో కూడా అసలు అర్థం కానటువంటి పరిస్థితే. అట్లాంటి నీ జీవితాన్ని కాపాడిన వ్యక్తుల మీద, ఆ ఇంటి ఆడపడుచు మీద ఇంత దారుణమైన నిందలు వేయటానికి నీకు 2 కూతుళ్ళు ఉన్నారుగా. నీ కూతుర్ని గురించి కూడా ఎవరన్నా ఒక్క మాట బయటకు వస్తే మీ కుటుంబం ఏమవుతుంది? రోడ్డు మీదకి వచ్చి మీరు ధర్నాలు చేయరా? లేక వాళ్ళందరి మీద కేసులు పెట్టి అరెస్టులు చేయించరా? మీ కూతుళ్ళేమో అంత పవిత్రంగా ఉండాలని మీరు అనుకుంటే వాళ్ళ ఇంటి ఆడపడుచు కూడా అంత పవిత్రంగా ఉందని ఎందుకు మీరు ఈ పిచ్చి ఆరోపణలు? స్వయంగా
ఆ సినిమా యాక్టర్ అబ్బాయి స్వయంగా చెప్పాడు, ఆమెను నేను ఏనాడు కలవలేదు, పొరపాటును కూడా నాకు ఎవరో కూడా మేము చూడలేదు అని చెప్పినట్టు స్వయంగా ఆయన రిపోర్ట్ ఇస్తే, అదేవిధంగా తన బిడ్డల మీద ప్రమాణం చేసిన ఒక తల్లి, ఒక 2 బిడ్డలు ఉన్నటువంటి తల్లి, భర్త ఉన్నటువంటి ఒక స్త్రీ ఇటువంటి అవమానకరమైనటువంటి వార్తలు వినటానికి కానీ ఎదుర్కోవటానికి కానీ ఆ కుటుంబం ఎంత అవమానంతో నలిగిపోతుంది. బిడ్డల ముందు తల్లి ఎలా తల ఉంచుకుంటుంది చెప్పండి, ఆలోచించండి. అంటే ఇంత మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి నీ దుర్మార్గాలేంటి? ఇక అంతం లేదా వీటికి? నీ పాపాలకు అంతం లేదా? చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, నువ్వు ఏదో గాలి అగ్నికి వాయువు తోడైనట్టుగా మీ ఇద్దరు కలిసి ఈరోజు అన్ని పాపాలకు మీరిద్దరే మూలం అవుతారా? ఎన్నెన్ని చేస్తారు? తండ్రిని చంపారు, నీ వెన్నుపోటు పొడిచాడు నీ బావ, మీ అందరూ కలిసి చెప్పులేసి అవమానం చేశారు, చివరికి ఆయన ప్రాణాలు తీశారు. ఇంతకన్నా ఈ శిక్షకు మీరు ఎప్పుడోసారి మీరు చేసిన ఈ పాపానికి ఆ శిక్ష అనుభవించే రోజు కూడా దగ్గరలోనే ఉంది, నాకు తెలుసు అది. అట్లాగే ఆయన భార్య మీద నిందలేశారు, రోడ్డు మీద దోసేశారు, అర్ధరాత్రి ఇంట్లో నుంచి పంపించేశారు. ఎన్ని పాపాలు ఎన్నేం చేస్తారు స్త్రీల పట్ల మీరు? ఈరోజు మీ కుటుంబం ఒకటి, ఇతరుల కుటుంబాలు ఒకటా? ఈరోజు తర్వాత అసలు ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. ఏదైనా రాజకీయంగా ఎదుర్కోవాలా? నువ్వు చేసిన మంచి ఏదైనా ఉంటే జనానికి చెప్పుకొని ఏడవాలా? అది చేతగాక ఒక అసమర్థుడివి, ఒక అవినీతిపరుడివి, ఒక చేతగాని వాడివి, నీకు అడ్మినిస్ట్రేషన్ 0 మార్క్ ఇవ్వాలా నీకు? అట్లాంటి వాడివి నువ్వు ఈరోజు వైఎస్ కుటుంబం మీద, ఆ ఇంటి ఆడపడుచు మీద, షర్మిల మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ, అది ఈరోజు పోలీసులంతా కూడా అక్కడ పట్టుకుంటే జూబ్లీ హిల్స్ పోలీసులు అధికారులు అక్కడ వాళ్ళు కంప్లైంట్ చేశారు, ఈ వెబ్సైట్ ఈ ఏరియాలోనే ఉందని. వాళ్ళు చెక్ చేస్తే ఏబిఎన్ బిల్డింగ్ ఎవరిదంటే ఎన్బీకే బిల్డింగ్, అంటే నందమూరి బాలకృష్ణ బిల్డింగ్స్. ఈ బిల్డింగ్ గురించి గతంలో కూడా ఎప్పుడో 96లోనే ఏమో అసెంబ్లీలో పెద్ద గొడవ జరిగింది, బావమరిదికి ఎక్కువ అద్దెకి ఇచ్చేస్తున్నాడు గవర్నమెంట్ అని. ఇంత దారుణంగా ఇన్ని కుట్రలకి, ఇన్ని కుతంత్రాలకి, మహిళలను అవమానించడానికి నీ కార్యాలయం ఉపయోగపడుతుంది అంటే నీకు తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా బాలకృష్ణ? నువ్వేం చెప్తావయ్యా వచ్చి? మహిళల గురించి నువ్వు ఓట్లేయమని ఎట్లా అడుగుతావు? సిగ్గుండొద్దా నీకు? నువ్వు ఒక మహిళనేమో ఇక్కడ అవమానం చేస్తావు, తల్లి లాంటి ఈ తల్లి లాంటి లక్ష్మీపార్వతినేమో రోడ్డు మీద దోసేస్తారు. ఈరోజు వైఎస్ఆర్ కుటుంబంలో ఉండేటువంటి ఆడపిల్లనేమో ఇంత దారుణమైన, హేయమైన, అదే నీ బిడ్డలు 2 ఉన్నారు ఆడపిల్లలు, నేను చెప్తా ఉన్నాను, ఏదో ఒకరోజు